గుడిలో దేవునిక, గుడి మెట్ల మీద పేదలక అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. మీ కానుకలు గుడిలో దేవునిక, గుడి మెట్ల మీద పేదలక. ఈ టైటిల్ వినగానే కొంతమందికి సందేహం రావచ్చు. ఏమనంటే, మీరు గుడి అని పలకరు కదా, చర్చి అంటారు కదా అని చాలా మందికి సందేహం రావచ్చు. ఎందుకు ఈ టైటిల్ పెట్టాము అంటే, అసలు కానుకలు వెనక దేవునికి ఉన్న మనసు ఏంటి? కానుకలు ఇవ్వటం వెనక దేవుడికి ఏమైనా డబ్బు కొదవై ఇవ్వమంటున్నాడా కానుకల్ని అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది హైందవ సహోదరులు దశమ భాగాల పేరుతో పాస్టర్స్ అందరూ కూడా భలే సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఏ పని లేనివాడు బైబిల్ను పట్టుకుంటున్నాడు. బైబిల్ను పట్టుకుంటే ఏ చదువు లేకపోయినా తెలుగు చదవగలిగితే చాలు. మరి బైబిల్ను పట్టుకుంటే పాస్టర్ అని గౌరవం దక్కుతుంది, ఎవరింటికి వెళ్ళినా మర్యాద దక్కుతుంది, సమాజంలో పాస్టర్ అని గౌరవం దక్కుతుంది, ప్రతి ఆదివారం లేదా ఎప్పుడైనా కూడికలు పెట్టినప్పుడు సమృద్ధిగా డబ్బు దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో డబ్బుతో పాటు గౌరవాన్ని మర్యాదని తెచ్చిపెట్టే ఒకే ఒక్క పని పాస్టర్ పని అని చాలామంది అంటూ ఉంటారు. వాళ్ళు అన్నది నిజమే. ఎందుకంటే నేను క్రైస్తవుడిని, మా క్రైస్తవులు మంచోళ్ళు, మీరు చెడ్డోళ్ళు అనే ఏకపక్ష ధోరణి నాకు ఉండదు. తప్పు క్రైస్తవుడు చేసినా సరే, క్రైస్తవేతరులు చేసినా సరే పబ్లిక్ ముందు ఒప్పుకోగలిగే యథార్థత నాకుంది. కాబట్టి వాళ్ళు అనేది నిజమే. ఏమీ తెలియని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని, ఈ మధ్య నిన్నే సుమారు 2-3 రోజుల క్రితం ఒక యవ్వనస్తుడు, ఒక 18 ఏళ్ళు ఉంటాయి, మీకెందుకు మేలు కలగట్లా, మీకు ఆశీర్వాదం ఎందుకు రావట్లా అని వాయిస్ మార్చి అప్పుడే క్రైస్తవ ప్రాసలో మాట్లాడుతూ ఉన్నాడు పాపం గురించి. అతనికి 18 ఏళ్ళు ఉండవు. పాపం అంటే ఏందో తెలియని వయసు, అప్పుడే పాపం అంటే ఏంటో